ఇప్పుడు మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను. ఉత్తరప్రదేశ్ మత మార్పిడి నిరోధక చట్టం కింద క్రైస్తవ మత మార్పిడి కేసులో మొదటి దోషిగా నిర్ధారణ జరిగింది. దళితులను క్రైస్తవ మతంలోకి ఆకర్షించినందుకు దోషిగా నిరూపించబడిన పాస్టర్ జోస్ పప్చన్ మరియు అతని భార్య షీజా పప్చన్లకు 5 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 25,000 జరిమానా విధించడం జరిగిందంట. ఇది కదా మన సనాతన ధర్మ పరిరక్షణ, మన హిందూ సంస్కృతి సంప్రదాయాల సంరక్షణ అంటే. ఇతను కదా నిజమైన భారతీయుడు, హిందూ సంరక్షకుడు, యోగి ఆదిత్యనాథ్. యోగి గారిలాగే ప్రతి రాజకీయవేత్త రాజకీయాలకు అతీతంగా హిందూ పరిరక్షణ కొరకు చట్టమైన చర్యలు తీసుకుంటే ప్రపంచానికి సంస్కృతిని సంప్రదాయాలను నేర్పించవచ్చు. ఇతను కదా నిజమైన రాజకీయవేత్త, మన యోగి ఆదిత్యనాథ్.